మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన మినపసునుండలు నోటికి చుట్టుకోకుండా తక్కువ నెయ్యితో ఈ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. 1 కప్పు నల్ల మినుముల్ని పొట్టుతో సహా దోరగా వేయించుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని మనకి వేగి వాసన వస్తాయి. అప్పుడు చల్లారిన తర్వాత మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని అరకప్పు నువ్వులు, అరకప్పు బాదం, అరకప్పు ఫుల్ మక్కన ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఎండు కొబ్బరి చిప్పని కూడా ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి ఈ మినప్పిండిలో ఇది కూడా కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్ని పిండిలు ఒకసారి కలుపుకున్న తర్వాత 2 కప్పులు బెల్లం తరిగి 1/2 కప్పు నీళ్లతో కరిగించుకోవాలి. పాకం అవ్వకుండా జస్ట్ కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేస్ట్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇక ఈ బెల్లం కూడా వేసుకున్నప్పుడు కాస్త ముద్దగా వచ్చింది కాబట్టి ఎక్కువ బెల్లము పట్టదు, ఎక్కువ నెయ్యి కూడా వేయాల్సిన పని లేదు. ఎక్కువ నెయ్యి వేయడం వల్లే ఇంకా నోటికి చుట్టుకునిద్ది. తర్వాత ఒక 1/4 గ్లాస్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత